గుండ్లకమ్మ నది కృష్ణా నది పెన్నా నది మధ్య జన్మించి కృష్ణా మరియు పెన్నా నదుల మధ్య జన్మించి స్వతంత్రంగా బంగాళాఖాతంలో కలిసే ఏకైక నది గుండ్లకమ్మ నది అండి. చాలా ఇంపార్టెంట్ అండి. కృష్ణా మరియు పెన్నా నదుల మధ్య జన్మించి స్వతంత్రంగా బంగాళాఖాతంలో కలిసి ఏకైక నది ఏది అంటున్నా ఈ గుండ్లకమ్మ నది అండి. ఇది జన్మస్థలం. ఇది ఎక్కడ జన్మిస్తుంది అయ్యా అంటున్నా నల్లమల కొండలలోని గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఇది జన్మిస్తుంది. దీని మీద ఉన్నటువంటి జలపాతం ఏది అంటున్నా నెమలిగుండం అనేటువంటి జలపాతం ఉందండి. పుల్లల చెరువు ఎక్కడ ఉందయ్యా అంటే అనేది పుల్లల చెరువు అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఇది ప్రయాణించే మార్గంలో రెండు పెద్ద చెరువులను ఏర్పరుస్తుంది. ఇది ఏర్పాటు చేయు చెరువులు, చాలా ఇంపార్టెంట్ అండి. ఏర్పాటు చేయు చెరువులు ఈ గుండ్లకమ్మ ప్రయాణించే మార్గంలో ఏర్పాటు చేయబట్టి చెరువులు ఏది అంటున్నా ముఖ్యమైనవి ఖమ్మం నెక్స్ట్ అదేవిధంగా మార్కాపురం చెరువు ఖమ్మం చెరువు మరియు మార్కాపురం చెరువు అండి. ఇది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది అంటున్నా సముద్రంలో కలిసే ప్రాంతం వచ్చేసి ఉలిచి, ప్రకాశం జిల్లాలోని ఉలిచి అనేటువంటి ప్రాంతంలో ఇది సముద్రంలో కలుస్తుంది. మరి ఇక్కడ మీరు గమనించినారంటే దీని యొక్క ఉపనదులు ఏమేమి ఉన్నాయంటున్నా రాళ్లవాగు, జంపలేరు, చిలకలేరు, రామవాగు, పొంగుళ్ళ వాగు అనేటివి దీని యొక్క ప్రధానమైన ఉపనదులండి. గుండ్లకమ్మ నది కృష్ణా పెన్నా నదుల మధ్య జన్మించి స్వతంత్రంగా బంగాళాఖాతంలో కలిసే ఏకైక నది అండి. జన్మస్థలం వచ్చేసి నల్లమల కొండలలోని గుండ్ల బ్రహ్మేశ్వరం. జలపాతం వచ్చేసి నెమలిగుండం అండి. ఇది ఎక్కడుందంటున్నా పుల్లల చెరువు అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఏర్పాటు చేయు చెరువులు వచ్చేసి ఖమ్మం చెరువు మరియు మార్కాపురం చెరువులు అనేటువంటి రెండు చెరువులను ఏర్పాటు చేస్తుంది. ఈ ఖమ్మం చెరువు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటున్నా ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువు అండి. సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం వచ్చేసి ఉలిచి, ప్రకాశం జిల్లా ఉలిచి అనేటువంటి గ్రామం వద్ద సముద్రంలో కలుస్తున్నది. దీని యొక్క ప్రధానమైన ఉపనదులు వచ్చేసి రాళ్లవాగు, జంపలేరు, చిలకలేరు, రామవాగు, పొంగుళ్ళ వాగు అనేటివి దీని యొక్క ప్రధానమైన ఉపనదులు. ఇవి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నదులండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదీ తీర పట్టణాలు ఒకసారి గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ నదీ తీర పట్టణాల గురించి చూసుకుంటేనా శ్రీకాకుళం ఈ శ్రీకాకుళం వచ్చేసి నాగావళి నది ఒడ్డున ఉంది. దేని ఒడ్డున ఉంది? నాగావళి నదిలో ఉందండి. నెక్స్ట్ కళింగపట్నం. ఈ కళింగపట్నం వచ్చేసి వంశధార నది. తూని తాండవ నది. రాజమండ్రి చాలా ఇంపార్టెంట్ అండి, మనకు జనరల్ గా అడగచ్చు. రాజమండ్రి గోదావరి నది. అంతర్వేది గోదావరి నది. నర్సాపూర్ గోదావరి నది. యానం గోదావరి నది. నెక్స్ట్ విజయవాడ, అమరావతి, మంగళగిరి,
శ్రీశైలం, నాగార్జున సాగర్ కృష్ణా నదీ తీరంలో ఉన్నాయండి. కృష్ణా నదీ తీరం. నెక్స్ట్ కర్నూలు, నెక్స్ట్ మంత్రాలయం, కర్నూలు మరియు మంత్రాలయం, తుంగభద్రా నది, పుట్టపర్తి, చిత్రావతి నది, నెక్స్ట్ కాణిపాకం, బాహుదా నది, సత్యవేడు, అరడియార్ నది, నెక్స్ట్ శ్రీకాళహస్తి, స్వర్ణముఖి నది, బద్వేల్, సగలేరు నది, మార్కాపురం, గుండ్లకమ్మ నది, కడప, పెన్నా నది, నంద్యాల, కుందేరు నది, రాయచోటి, మాండవ్య నది. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నదులు మరియు పట్టణాలు ఒకసారి గమనిస్తున్న శ్రీకాకుళం వచ్చేసి నాగావళి నది ఒడ్డున, కళింగపట్నం వచ్చేసి వంశధార నది, తూని వచ్చేసి తాండవ నది, రాజమండ్రి లేదా రాజమహేంద్రవరం వచ్చేసి గోదావరి నది, అంతర్వేది వచ్చేసి గోదావరి నది తీరం, నరసాపురం యానం వచ్చేసి గోదావరి నది తీరం, విజయవాడ, అమరావతి, మంగళగిరి, శ్రీశైలం, నాగార్జున సాగర్ వచ్చేసి కృష్ణా నదీ తీరంలో ఉన్నాయి. కర్నూలు మరియు మంత్రాలయం వచ్చేసి తుంగభద్రా నదీ తీరంలో ఉన్నాయి. పుట్టపర్తి వచ్చేసి చిత్రావతి నదీ తీరంలోను, కాణిపాకం బాహుదా నదీ తీరంలోను, సత్యవేడు వచ్చేసి అరణ్యార్ నదీ తీరంలోను, శ్రీకాళహస్తి వచ్చేసి స్వర్ణముఖి నదీ తీరంలోను, బద్వేల్ సగలేరు నదీ తీరంలో, మార్కాపురం వచ్చేసి గుండ్లకమ్మ నదీ తీరంలోను, కడప పెన్నా నది మరియు బుగ్గవంక నది. యాక్చువల్ గా కడప పట్నం గుండా పోయేది వచ్చేసి బుగ్గవంక నది అయినా కూడా అది వచ్చేసి పెన్నా నదిలో కలిసిపోతుంది కాబట్టి ఇక్కడ పెన్నా నదిని పేర్కొంటాం. నంద్యాల వచ్చేసి కుందేరు నదిని పేర్కొంటాం. రాయచోటి వచ్చేసి మాండవ్య నదిని పేర్కొంటాం. జగ్గయ్యపేట వచ్చేసి తూని నది, తాండవ నది అండి. ఇక్కడ తూనిని ఇక్కడ తాండవ నది యొక్క దుఃఖదాయిని పేర్కొంటామండి. తాండవ నది యొక్క దుఃఖదాయిని ఏపీలోని నదులు దుఃఖదాయినులు దేని పేర్కొంటామంటే విజయవాడ. సార్ విజయవాడ కృష్ణా నది తీరంలో ఉందంటారు కానీ బుడమేరు అండి. విజయవాడ దుఃఖదాయిని దేని పేర్కొంటామంటే బుడమేరు. నంద్యాల కుందేరు దుఃఖదాయిని అని పేర్కొంటాం. నెక్స్ట్ నందలూరు చెయ్యేరు దుఃఖదాయిని అని పేర్కొంటాం. రాయచోటి మాండవ్య దుఃఖదాయిని. నెక్స్ట్ వచ్చేసి తూని తాండవ నది దుఃఖదాయిని. నెక్స్ట్ జగ్గయ్యపేట తాండవ దుఃఖదాయిని. శ్రీకాకుళం నాగావళి దుఃఖదాయిని. నెక్స్ట్ నెల్లూరు పెన్నా నది దుఃఖదాయిని. చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ ఏపీలోని నదులు వాటి దుఃఖదాయిని ఎందుకు పేర్కొంటామంటే విజయవాడ వచ్చేసి దుఃఖదాయినిగా బుడమేరును, నంద్యాల దుఃఖదాయిని వచ్చేసి కుందేరు, నందలూరు దుఃఖదాయిని వచ్చేసి చెయ్యేరు, రాయచోటి దుఃఖదాయిని మాండవ్య, తూని దుఃఖదాయిని తాండవ, జగ్గయ్యపేట వచ్చేసి తాండవ నది, శ్రీకాకుళం యొక్క దుఃఖదాయిని వచ్చేసి నాగావళి, నెల్లూరు దుఃఖదాయిని వచ్చేసి పెన్నా నది, కర్నూలు దుఃఖదాయిని వచ్చేసి తుంగభద్ర నదులు పేర్కొంటూ ఉంటామండి. ఇవి కొద్దిగా మనకి ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో మ్యాచింగ్ అడిగేదానికి కూడా అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన నది చూద్దామండి, తుంగభద్ర నది. మరి ఈ తుంగభద్ర నది గమనించామనుకోండి, ఈ తుంగభద్ర నది వచ్చేసి కర్ణాటకలోని వరాహగిరి పర్వతాల్లో జన్మిస్తుందండి. తుంగభద్ర నది వచ్చేసి కర్ణాటకలోని వరాహగిరి పర్వతాల్లో జన్మిస్తుంది. మొత్తం వచ్చేసి ఇది 530 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందండి. మొత్తం ఇది 530 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కర్ణాటక మరియు ఏపీలో ప్రయాణిస్తున్నది. ఇక్కడికి గమనించామనుకోండి, దీని యొక్క ప్రధాన
ప్రధాన ఉపనదులు హగరి, వేదవతి, నెక్స్ట్ వచ్చేసి కుముదవతి, హగరి, వేదవతి, కుముదవతి మరియు తుంగ మరియు భద్ర, భద్రా నదులు దీని యొక్క ప్రధాన ఉపనదులు. తుంగభద్ర నది వచ్చేసి తుంగ మరియు భద్ర అనేటువంటి ఈ రెండు నదులు కలిసి తుంగభద్ర నది ఏర్పడుతుందండి. ఎక్కడ ఏర్పడిందంటే వరాహగిరి పర్వతాల్లో జన్మించింది. 530 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఎక్కడెక్కడ? ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో ప్రయాణిస్తున్నది. దీని యొక్క ప్రధాన ఉపనదులు హగరి, నెక్స్ట్ వేదవతి, కుముదవతి అనేటివి దీని యొక్క ప్రధాన ఉపనదులు. ఇక్కడ కృష్ణానదిలో కలుస్తుంది అంటున్నా. కృష్ణానదిలో వచ్చేసి సంగమేశ్వరం అనేటువంటి ప్రాంతంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? కృష్ణానదిలో కలుస్తుంది అంటున్నా. సంగమేశ్వరం అనేటువంటి ప్రాంతంలో ఇది కృష్ణానదిలో కలుస్తుంది. దీని మీద ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఏదయ్యా అంటున్నా. ప్రముఖ పుణ్యక్షేత్రం వచ్చేసి మంత్రాలయం. దీని మీద ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం వచ్చేసి మంత్రాలయం. దీని యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటున్నా. కృష్ణానది యొక్క ఉపనదుల్లో అతిపెద్దదండి. మరి ఎక్కువ వర్షపాతం పొందే నది. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం పొందే నది ఏదయ్యా అంటేనా శబరి మరియు సీలేరు నదులండి. రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం పొందే నదులు వచ్చేసి శబరి మరియు సీలేరు. రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పొందే నది వచ్చేసి హగరి నది. కొన్ని ఇంపార్టెంట్ రాష్ట్రంలో మనకు ఎగ్జామ్లు అడిగేదానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర దిశగా ప్రయాణించే నది ఏదయ్యా అంటేనా మహేంద్ర తనయ. నెక్స్ట్ చంపావతి నది జన్మస్థలం. చంపావతి నది ఎక్కడ జన్మిస్తుందయ్యా అంటేనా ఆంధ్ర అనేటువంటి గ్రామం వద్ద. ఎక్కడ ఏంటైనా విశాఖపట్నం జిల్లాలో అండి. చంపావతి నదిపై గల ఆనకట్ట. చంపావతి నదిపై గల ఆనకట్ట డెంకాడ ఆనకట్ట. చాలా ఇంపార్టెంట్ అండి. డెంకాడ ఆనకట్ట. చంపావతి నది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? చంపావతి నది సముద్రంలో కలిసే ప్రాంతం ఏదయ్యా అంటేనా కోనాడ అనే గ్రామం. విజయనగరం జిల్లా కోనాడ వద్ద సముద్రంలో కలుస్తుందండి. మరి రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఏదయ్యా అంటేనా ఎత్తైన జలపాతం తెల్లకోన జలపాతం అండి. తెల్లకోన ఎక్కడుంది అంటున్నా తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఏదయ్యా అంటున్నా తెల్లకోన జలపాతం. రాష్ట్రంలో ఎత్తైన ఎత్తిపోతల పథకం ఏదయ్యా అంటున్నా మాచర్ల అండి. ఎత్తిపోతల పథకం ఎక్కడుంది అంటున్నా మాచర్ల కృష్ణానదిలో ఉందండి. కృష్ణానదిపై. చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రంలో ఎత్తైన జలపాతం ఏదయ్యా అంటున్నా తెల్లకోన తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రంలో ఎత్తైన ఎత్తిపోతల పథకం ఏదయ్యా అంటున్నా మాచర్ల. ఇది ఎక్కడుంది అంటున్నా కృష్ణానది మీద ఉందండి. మనకు నదులకు సంబంధించినటువంటి అంశాలు సింపుల్ గా గుర్తుపెట్టుకునేదానికి ఒక మ్యాప్ పాయింట్ అనేది చేస్తూనే మనకు జాగ్రఫీ చదివితే చాలా ఈజీగా మనకు వస్తుందండి. లేదంటే మనకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి ఇక్కడికి చూసుకుంటేనా గోదావరి నది వచ్చేసి మనకు పోలవరం వద్ద ఆంధ్రప్రదేశ్కి ఎంట్రీ అవుతుంది. పోలవరం వద్దనే మైదానంలోకి వస్తుంది. ఈ ప్రాంతాన్ని మనము సప్త గోదావరి అని పిలుస్తామండి. పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటేనా ఇది వంశధార నది. ఈ వంశధార నదికి వచ్చేసి మహేంద్ర
మహేంద్ర తనయ అనేది ఉపనదిగా ఉంది. వంశధార నది ఇది వచ్చేసి కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ ఇది తీసుకున్నాం అనుకోండి, నాగావళి, శ్రీకాకుళము దీని నది మీద ఉంటుందండి. గోస్తాని నది వచ్చేసి బొర్రా గుహల్లో జన్మిస్తుంది. ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ ఇది చూసుకుంటున్నా చంపావతి వచ్చేసి విశాఖపట్నంలోని ఆంధ్ర అనేటువంటి ప్రాంతంలో జన్మిస్తుంది. నెక్స్ట్ కృష్ణా నది. ఈ కృష్ణా నది వచ్చేసి ఇలా ప్రయాణిస్తుంది. ఇది మొత్తం వచ్చేసి 7 జిల్లాల్లో ప్రయాణిస్తుంది. గోదావరి 6 జిల్లాల్లో ప్రయాణిస్తుంది. ఇక్కడ దివిసీమ అనేటువంటి ప్రాంతం వద్ద ఇది 2గా చీలిపింది. సముద్రంలో అంశల దీవి అనేటువంటి ప్రాంతంలో ఇది సముద్రంలో కలుస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇది వచ్చేసి ఈ ప్రాంతంలో మనకు కొల్లేరు సరస్సు ఉంటుందండి, మంచినీటి సరస్సు. నెక్స్ట్ రాయలసీమ వచ్చేసి ఇలా పెన్నా నది ప్రయాణిస్తుంది. ఇక్కడ చూసుకుంటున్న ఊటుకూరు అనేటువంటి ప్రాంతంలో ఇది సముద్రంలో కలుస్తుంది. ఎక్కడ ఎంట్రీ అవుతుంది అంటున్నా చౌటుప్పల్ అనేటువంటి ప్రాంతంలో ఎంట్రీ అవుతుందండి. దీనికి ప్రధానమైన ఉపనది వచ్చేసి పాపాగ్ని. ఈ పాపాగ్ని నది వచ్చేసి సిద్దిమెట్ల అనేటువంటి గ్రామంలో జన్మిస్తుంది. కమలాపురం వద్ద ఇది పెన్నా నదిలో కలుస్తుంది. కుందేరు పెన్నా నది వద్ద సముద్రంలో కలుస్తుంది. కుందేరు వచ్చేసి పెన్నా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ సగిలేరు వచ్చేసి ఈ బద్వేల వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జయమంగళ వచ్చేసి సంగమేశ్వరం వద్ద పెన్నా నదిలో కలుస్తున్నది. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా చెయ్యేరు. ఈ చెయ్యేరు ఏం తీసుకుంటున్నా నందలూరు వద్ద పెన్నా నదిలో కలుస్తున్నది. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నా స్వర్ణముఖి నది వచ్చేసి అందాలమాల వద్ద సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ అర్నియార్ సత్యవేడి వద్ద ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటున్నా గుండ్లకమ్మ. ఇలా మన రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో పెద్ద పెద్ద నదులు ఉన్న వలన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి నదుల రాష్ట్రంగా పేర్కొంటామండి. ఖచ్చితంగా ఈ టాపిక్ మనం నేర్చుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాలు కానీ, లేదంటే పాత జిల్లాలు కానీ, లేదంటే ఏపీ అవుట్లైన్ మ్యాప్ పక్కన పెట్టుకుని నది యొక్క ప్రవాహము దాని యొక్క ఉపనదులు రాసుకుంటూ చదివితే ఇది 5 minutes అయిపోతుంది. ఖచ్చితంగా 1 mark వస్తుందండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రఫ్ గా మరొకసారి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ. నది అంటే చూసాం. నది అంటే ఏంటి అంటున్నా ఎత్తైన ప్రదేశం వద్ద జన్మించి అడవులు, పీఠభూములు, మైదానాలు, లోయలు, నెక్స్ట్ జలపాతాల గుండా ప్రయాణించే శాశ్వత అశాశ్వతమైన వంటి జల ప్రవాహాన్ని మనము నది అని పేర్కొన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ నదులు ఎటువంటి రకానికి సంబంధించినవి అంటున్నా అంతర్వర్తిత లేదా అనువర్తిత రకానికి సంబంధించినవి శాఖాయుతమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా 40 నదులు ప్రయాణిస్తున్నాయి. అందువలన ఆంధ్రప్రదేశ్ నదుల రాష్ట్రం అని పేర్కొన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపు వంగి ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నదులన్నీ కూడా పశ్చిమం నుంచి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ప్రధానమైన నదులు తీసుకుంటున్నా గోదావరి నది రుద్రగంగా, దక్షిణ గంగా, ఇండియన్ రైన్ రివర్ అని పేర్కొంటున్నాం. జన్మస్థలం వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో నుండి త్రయంబకేశ్వర్ దగ్గర గల గోముఖ వద్ద జన్మించింది. సముద్రంలో వచ్చేసి కలిసే ముందు 7 పాయలు గడిపింది. అవి వచ్చేసి వశిష్ఠ, గౌతమి, వేనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. వశిష్ఠ వచ్చేసి అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. గౌతమి వచ్చేసి యానం వద్ద, వైనతేయ కుమగిరిపట్నం వద్ద గల ఓడల రేవు అనేటువంటి ప్రాంతంలో, తుల్య, భరద్వాజ వచ్చేసి బెడమూరు లంక వద్ద సముద్రంలో కలుస్తున్నది. కౌశిక, ఆత్రేయ వచ్చి వశిష్ఠతోనూ, ఆత్రేయ వైనతేయలో కలుస్తున్నదండి. ఇది మొత్తం 1460 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇందులో 772 కిలోమీటర్లు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రయాణిస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 214 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నది. మొత్తం ఆంధ్రప్రదేశ్ 24% క్యాచ్మెంట్ ఏరియాను కలిగి ఉన్నది. ఇది పోలవరం వద్ద మైదానంలోకి ప్రయాణిస్తున్నది. ఎన్ని రాష్ట్రాలు కూడా ప్రయాణిస్తుంది అంటే 3 రాష్ట్రాలు. ఏమేమి ఉన్నాయి? మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎన్ని రాష్ట్రాల్లో క్యాచ్మెంట్ ఏరియా ఉంది అంటే పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఈ పేర్లు కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు బాగా నేర్చుకోండాలండి. మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి షార్ట్ కట్స్. కుడివైపు ఉన్నటువంటి నదులు తీసుకుంటున్నా మంజీరా, మున్నేరు, కిన్నెరసాని, ప్రవర, పెద్దగడ్డ అనేది గోదావరి యొక్క కుడివైపు నుండి ప్రధాన ఉపనదులు. ఎడమవైపు తీసుకుంటున్న ప్రాణహిత, పంచగంగా, పంచగంగా, వెన్గంగా, శబరి, సీలేరు, మాస్కర్ అనేవి ప్రధానమైన ఉపనదులు. గోదావరి నది సముద్రంలో కలియక ముందు గల చివరి ఉపనది వచ్చేసి సీలేరు అయితే గోదావరి నదికి అధిక నీటిని తీసుకుని వచ్చేది శబరి అండి.
మైదానంలోకి ప్రవేశించింది ఎక్కడ అంటున్నా పోలవరం వద్ద మైదానంలోకి ప్రయాణిస్తుంది. 1852 సంవత్సరంలో ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ దీని మీద ఒక ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. మరి గోదావరి పరివాహక ప్రాంతం గల ముఖ్యమైన పట్టణాలు తీసుకుంటున్న త్రయంబకేశ్వర్, నాసిక్, బాసరా, నిజామాబాద్, కాళేశ్వరం, రాజమండ్రి, నరసాపురం, అంతర్వేది, యానం, నాందేడ్. వీటిలో అతిపెద్ద పట్టణం వచ్చేసి నాసిక్ అయితే రెండవ అతిపెద్ద పట్టణం వచ్చేసి రాజమహేంద్రవరం అండి. మరి ఇక్కడ ఏం తీసుకుంటున్నా ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో నుండి అతిపెద్ద పర్వతం ఏది అంటున్నా అరోమా పర్వతం, ఎత్తే నది. మరి దీని యొక్క ఎత్తు తీసుకుంటున్న 1680 మీటర్లు అండి. మొత్తం తూర్పు పర్వతంలో ఎత్తైన పర్వతాల్లో రెండవ అతిపెద్దది. మొదటిది వచ్చేసి జిందగడ. నెక్స్ట్ దీని యొక్క ప్రత్యేకత తీసుకుంటున్న దేశం మొత్తంలో రెండవ పెద్ద నది. దక్షిణ భారతదేశంలో అయితే ఒకటవ అతిపెద్ద నది. కేవలం ఇండియాలో మాత్రమే ప్రయాణించిన నదుల్లో అతిపెద్దదండి. భారతదేశంలో కల్లా అతి పురాతనమైన నదుల్లో మొదటిదండి. నెక్స్ట్ కృష్ణా నది, ఇది దేశంలో మూడవ అతిపెద్ద నది. అదేనా మనకు మన దక్షిణ భారతదేశంలో తీసుకుంటున్న రెండవ పెద్ద నది. ఇది ఎక్కడ జన్మించింది అంటున్న మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో జన్మించింది. ఇది 4 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ మొత్తం 4 రాష్ట్రాలు ప్రయాణించింది. ఇది మొత్తం 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నదండి. తెలంగాణ మరియు ఏపీలో వచ్చేసి 612 కిలోమీటర్లు, కేవలం ఏపీలో అయితే 485 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నది. ఇది ఏపీలోకి వచ్చేసి మచ్చుమర్రి అనేటువంటి ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఎంట్రీ అయిందండి. దీని కుడివైపు ఉపనదులు తీసుకుంటున్న తుంగభద్ర, దూద్గంగ, పెంచిగంగ, ఘటప్రభ, మలప్రభ అనేవి దీని యొక్క కుడివైపు ఉపనదులు. వీటిలో తుంగభద్ర అతిపెద్ద ఉపనది అండి. ఎడమవైపు ఉపనదులు తీసుకుంటున్న మూసి, భీమ, కోయిన, పాలేరు. ఈ భీమా తీసుకుంటున్న కృష్ణానదికి ఉన్నటువంటి మొత్తం ఉపనదుల్లో అతి పొడవైన ఉపనది. ఇది ఏపీలో 27.4% క్యాచ్మెంట్ ఏరియాను కలిగి ఉన్నది. ఇది అంశల దీవి అనేటువంటి ప్రాంతంలో సముద్రంలోకి ప్రయాణిస్తున్నదండి. ఇది విజయవాడ వద్ద మైదానంలోకి ప్రయాణిస్తున్నది. కృష్ణానది 2 పాయల మధ్య నుండి అతి ముఖ్యమైన దీవి ఏదంటున్నా దివిసీమ. దీనికి 1977లో వచ్చినటువంటి ఉప్పిన కారణంగా చరిత్రలో నిలిచిపోయిందండి. ఈ కృష్ణానదిని కృష్ణవేణి నది మరియు శిల్పాల నది అని కూడా పిలుస్తుంటాం. కృష్ణానది పరివాహక ప్రాంతం నుండి ముఖ్యమైన పట్టణాలు తీసుకుంటున్న మహాబలేశ్వర్, సంగ్లీ, ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, అమరావతి మరియు విజయవాడ. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో అతిపెద్ద పట్టణం ఏది అంటున్నా విజయవాడ అండి. నెక్స్ట్ పెన్నా నది. ఈ పెన్నా నది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ అనేటువంటి కొండల్లో జన్మిస్తున్నది. ఇది ఏపీ మరియు కర్ణాటకలో 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని యొక్క ప్రధాన ఉపనదులు తీసుకుంటున్న జయమంగళ, పాపాగ్ని, చిత్రావతి, చెయ్యేరు, కుందేరు, సగిలేరు అండి. ఈ సముద్రంలో కలిగినటువంటి ప్రాంతం వచ్చేసి ఊటుకూరు, నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తున్నది పెన్నా నది. ఇది మొత్తం రాయలసీమ 4 జిల్లాల గుండా ప్రయాణిస్తున్నది. సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, నెల్లూరు. ఇది చౌటుప్పల్ అనేటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ అవుతున్నది. ఈ వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట అనేటువంటి ప్రాంతం వద్ద ఇది ఒక గార్జిని ఏర్పాటు చేస్తున్నది. ఆ గార్జిని ఏమని పిలుస్తామంటే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటామండి. ఇది పెన్నా నదిగా మరొక పేర్లు పెన్నేరు, పినాకిని, రాయలసీమ జీవనాడి, లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని కూడా పిలుస్తుంటామండి. నెక్స్ట్ పాపాగ్ని. ఆ పెన్నా నది యొక్క ఉపనదిలో ఒకసారి గమనిద్దామండి. పాపాగ్ని ఇది కర్ణాటకలోని చిక్బల్లాపూర్ అనేటువంటి ప్రాంతం దగ్గర గల సిద్దిమెట్ల అనే గ్రామంలో జన్మిస్తున్నది. దీని మీద ఉన్నటువంటి మధ్య తరహా ప్రాజెక్ట్ ఏదంటే వెలిగల్లు ప్రాజెక్ట్ అండి. ఇది గాలివీడు వద్ద నిర్మించబడింది. ఈ పాపాగ్ని నది ప్రముఖ పుణ్యక్షేత్రం ఏది అంటే గండి క్షేత్రం వేంపల్లి దగ్గర ఉందండి. పెన్నా నది వచ్చేసి ఈ పాపాగ్ని నది పెన్నా నదిలో కమలాపురం వద్ద కలుస్తున్నది. నెక్స్ట్ చిత్రావతి. ఇది కర్ణాటకలోని హోస్పేట వద్ద జన్మిస్తున్నది. దీని మీద గల ప్రముఖ పుణ్యక్షేత్రం వచ్చేసి పుట్టపర్తి సత్యసాయి శాంతి నిలయం ఉందండి. ఇది కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తున్నది. జయమంగళ. ఇది సంగమేశ్వరం పల్లి వద్ద పెన్నా నదిలో కలుస్తున్నదండి. ఏ జిల్లాలో ఉంది అంటే అనంతపురం జిల్లా పరిగి మండలంలో. చెయ్యేరు. ఈ చెయ్యేరుని వచ్చేసి బాహుదా నదిని కూడా పేర్కొంటారు. కాణిపాకం వచ్చేసి బాహుదా నదీ తీరంలో ఉంది. అన్నమయ్య ప్రాజెక్ట్ వచ్చేసి 2021లో ఇది కొట్టుకుపోవడం జరిగింది వచ్చినటువంటి వరదల కారణం. ఏ ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది అంటే బాదినగడ్డ అనేటువంటి ప్రాంతంలో ఉంది అన్నమయ్య జిల్లాలో. కుందేరు. దీన్నే కుముద్వావతి నది అని కూడా పేర్కొంటాం. ఇది కర్నూలు జిల్లాలోని ఎర్రమల కొండల్లో జన్మించిందండి. ఈ కుముద్వావతి యొక్క విసర్జిత లోయ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం ఏది అంటే నంద్యాల. కాబట్టి నంద్యాలను వచ్చేసి కుందేరు దుఃఖదాయని అని పేర్కొంటామండి.
ఇది కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తున్నది. సగిలేరు స్వర్ణబాహు నది అని కూడా పేర్కొంటుంటాం. ఇది నల్లమల కొండల్లో జన్మించింది. బద్వేల్ వద్ద పెన్నా నదిలో కలుస్తున్నది. నెక్స్ట్ వంశధార నది తూర్పు కనుమల్లో జన్మించి బంగాళాఖాతంలో కలిసినటువంటి నదుల్లో అతిపెద్ద నది వంశధార నది. ఇది ఒడిశాలోని జైపూర్ కొండల్లో జన్మిస్తున్నది అండి. ఇది మొత్తం 226 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒడిశాలో 96 కిలోమీటర్లు, ఏపీలో 130 కిలోమీటర్లు. ఇది కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంటే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసి పాతపట్నం వద్ద ఎంట్రీ అవుతున్నదండి. దీని యొక్క ప్రధాన ఉపనది వచ్చేసి మహేంద్ర తనయ. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర దిశగా ఒడిశాకు మరియు ఏపీకి బార్డర్ గా ప్రయాణిస్తున్నదండి. నెక్స్ట్ నాగావళి, దీన్ని లాంగుల్య అనేది అంటాం. శ్రీకాకుళం పట్టణం వచ్చేసి నాగావళి నది ఒడ్డున ఉన్నది. ఇది మొత్తం 206 కిలోమీటర్ల ప్రయాణిస్తున్నది ఒడిశా మరియు ఏపీలు. ఒడిశాలో 96 కిలోమీటర్లు, ఏపీలో వచ్చేసి మొత్తం 110 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది రాయగఢ్ కొండలో జన్మించింది. మోపాసు బందర్ వద్ద సముద్రంలో కలుస్తున్నది. ఇది వచ్చేసి వంగరా అనేటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో వంగరా అనేటువంటి ప్రాంతంలో ఏపీలో ఎంట్రీ అవుతుంది. దీని యొక్క ప్రధాన ఉపనదులు వేదవతి, ఒట్టిగడ్డ, జంజావతి. ఈ జంజావతి నది మీద వచ్చేసి ఆసియా ఖండంలోని మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ నిర్మించారండి. ఏ దేశం యొక్క సహకారంతో నిర్మించారంటే నెదర్లాండ్. నెక్స్ట్ గోస్తాన్ నది విశాఖపట్నంలోని బొర్రా గుహలు ఇది జన్మించిందండి. దీని మీద తాండవ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మాచ్కండ్ వచ్చేసి దీన్ని మత్స్యకుండల నది అని కూడా పేర్కొంటూ ఉంటాం. దీని మీద ఉన్నటువంటి ప్రముఖ జలపాతం వచ్చేసి డుడుమా జలపాతం. ఇది ఒడిశా ఏపీ మధ్యగా ప్రయాణిస్తుంటుందండి. స్వర్ణముఖి నది, దీని తిరుపతి జిల్లా చంద్రగిరి కొండల్లో జన్మించింది. దీన్నే మొగ్గలేరు కూడా అని పిలుస్తుంటాం. ఇది నెల్లూరు జిల్లా అందాలమల వద్ద సముద్రం కలుస్తుంది. శ్రీకాళహస్తి అనేటువంటి ప్రసిద్ధ వాయులింగ క్షేత్రం. పంచలింగాల్లో వాయులింగం కూడా ఒకటి. ఆ వాయులింగ క్షేత్రం ఏంటి శ్రీకాళహస్తి ఈ స్వర్ణముఖి నది మీదే ఉన్నది. నెక్స్ట్ గుండ్లకమ్మ నది కృష్ణా పెన్నా నదుల మధ్య జన్మించి స్వతంత్రంగా బంగాళాఖాతంలో కలిసి ఏకైక నది గుండ్లకమ్మ నది అండి. దీని యొక్క జన్మస్థలం వచ్చేసి నల్లమల కొండలోని గుండ్ల బ్రహ్మేశ్వరం. ఇది జలపాతం. దీని మీద ఉన్నటువంటి జలపాతం వచ్చేసి నెమలగుండం అండి. ఇది పుల్లల చెరువు మండలంలో ఉంది. నెక్స్ట్ ఏర్పాటు చేయబడిన చెరువులు. ఈ గుండ్లకమ్మ నది తన ప్రయాణించే మార్గంలో 2 ప్రసిద్ధ చెరువులను ఏర్పాటు చేస్తుంది. ఒకటి వచ్చేసి ఖమ్మం చెరువు, మరొకటి వచ్చేసి మార్కాపురం చెరువు. ఈ ఖమ్మం చెరువు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చెరువు అండి. సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం ఉలిచి అనేటువంటి ప్రాంతంలో ఈ గుండ్లకమ్మ బంగాళాఖాతంలో కలుస్తున్నది. దీని యొక్క ఉపనదులు వచ్చేసి రాళ్లవాగు, జంపలేరు, చిలకలేరు, రామవాగు, పొంగుళ్ళవాగు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోని నదీ తీరపట్టణాలు జనరల్ గా మ్యాచింగ్ అనేవి వచ్చండి. మనము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలి కాబట్టి ఇది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం వచ్చేసి నాగావళి నది ఒడ్డున, కళింగపట్నం వచ్చేసి వంశధార నది ఒడ్డున, తూని తాండవ నది ఒడ్డున, రాజమండ్రి గోదావరి నది, అంతర్వేది గోదావరి, నరసాపురం యానం గోదావరి నది, విజయవాడ, అమరావతి, మంగళగిరి, శ్రీశైలం నాగార్జున సాగర్ నది ఒడ్డున ఉన్నాయి. కృష్ణా నది ఒడ్డున, కర్నూలు మధురాలు వచ్చేసి తుంగభద్ర నది, పుట్టపర్తి చిత్రావతి నది, కాణిపాకం బాహదా నది, సత్యవేడు అరణ్యార నది. నెక్స్ట్ శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది, బద్వేల్, సగిలేరు, మార్కాపురం గుండ్లకమ్మ నది, కడప వచ్చేసి పెన్నా నది, నంద్యాల వచ్చేసి కుందేరు నది, రాయచూటు వచ్చేసి మాండవ్య నదీ తీరంలో ఉన్నాయి. నెక్స్ట్ ఏపీలోని నదులు దుఃఖదాయ నదులు. ఎందుకయ్యా అంటే ఈ నదులు ఒక్కొక్కసారి ఉప్పొంగడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ముంపు గురుతుంటాయండి. దాని యొక్క నష్టానికి కారణమవుతుంటాయి. అందువల్ల వీటిని దుఃఖదాయంలో కూడా పేర్కొంటుంటాం. అటువంటి వాటిలో విజయవాడ దుఃఖదాయిని బుడమేరనేసి, నంద్యాల దుఃఖదాయిని కుందేరు, నందలూరు దుఃఖదాయిని చెయ్యేరు, రాయచూటి దుఃఖదాయిని మాండవ్య, తూని దుఃఖదాయిని తాండవ నది, జగ్గైపేట తాండవ నది, శ్రీకాకుళం నాగావళి, నెల్లూరు పెన్నా నది, కర్నూలు వచ్చేసి తుంగభద్ర నదిని పేర్కొంటూ ఉంటాం. నెక్స్ట్ తుంగభద్ర నది అండి కర్ణాటకలోని వరాహగిరి పర్వతాల్లో జన్మించింది. 530 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నది. ఎక్కడికంటే కర్ణాటక మరియు ఏపీలో ప్రయాణిస్తుందండి. దీని యొక్క ఉపనదులు హగరి, వేదవతి, కుముద్వతి, తుంగభద్ర. ఈ తుంగభద్ర 2 నదులు కలిస్తే తుంగభద్ర అయిందండి. ఇది కృష్ణా జిల్లాలో, ఇది కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తున్నదండి. ఇది కృష్ణా నది యొక్క అతిపెద్ద ఉపనది ఏదంటే తుంగభద్ర నది. దీని మీద ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఏదయ్యా అంటే మంత్రాలయం. రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం పొందినది ఏది అంటున్నా శబరి సీలేరు నది అండి. రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పొందినది ఏది అంటున్నా హగరి నది. రాష్ట్రంలో ఉత్తర దిశగా ప్రయాణించినది ఏది అంటున్నా మహేంద్ర తనయ. చంపావతి నది జన్మస్థలం ఆంధ్రా గ్రామం, వైజాగ్ పట్టణం.
నెక్స్ట్ చంపావతి నదిపై గల ఆనకట్ట డెంకాట ఆనకట్ట చంపా నదిపై సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం వచ్చేసి కోనాడ అనేటువంటి గ్రామంలో ఇది సముద్రంలో కలుస్తున్నది. రాష్ట్రంలో ఎత్తైన జలపాతం వచ్చేసి తిరుపతి జిల్లాలోని తలకోన జలపాతం అయితే రాష్ట్రంలో ఎత్తిపోతల పథకం ఎక్కడుంది అంటున్నా మాచర్ల దగ్గర నుండి కృష్ణా నది మీద ఉందండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని నదులు నదీ వ్యవస్థ. నెక్స్ట్ క్లాస్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క నీటిపారుదల వ్యవస్థ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.